హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ జోన్ అకాడమీ. యాక్చువల్గా ఈరోజు మనము ఏపీ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అందులో సోషల్ 100 మార్క్స్కి ఉంది కాబట్టి అందులో మనం ఫస్ట్ రోమన్ డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ రోమన్లో టోటల్ 12 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. అందులో ఈచ్ క్వశ్చన్ 1 మార్క్కి రావడం జరుగుతుంది. అంటే టోటల్ 12 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ 12 క్వశ్చన్స్ మనం ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. దానితో పాటు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్లో జరిగిన మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మరి ముఖ్యంగా మన 100 days యాక్షన్ ప్లాన్లో ఆల్ క్వశ్చన్స్ ఈ సింగిల్ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఈ వీడియో 1 or 2 times మీరు వాచ్ చేసి ఎగ్జామ్స్ ముందర సోషల్ ఎగ్జామ్ ముందర ఒక్కసారి ఈ వీడియోని రివైజ్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నుంచే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోని 1 or 2 times వాచ్ చేసి ఎగ్జామ్స్ ముందర ఒకసారి రివైజ్ చేసుకుంటే 100% మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇందులో నుంచే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్దర్ మనము ఇంకా క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే నేను కూడా మ్యాక్సిమమ్ ఈ వీడియో షార్ట్గా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు రివైజ్ చేయడానికి, వాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే ఫస్ట్ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ది సీ రూట్ టు ఇండియా? మన ఇండియాకు సీ రూట్ డిస్కవర్ చేసిన వ్యక్తి పేరు ఏమిటి అంటే వాస్కో డి గామా అనే పర్సన్ మన ఇండియాకు సీ రూట్ డిస్కవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత రివోల్ట్ ఆఫ్ 1857 ఏ ఇయర్లో జరగడం జరిగింది అంటే 1857 ఇయర్లోనే జరగడం జరిగింది. క్వశ్చన్లోనే ఇట్సెల్ఫ్ ఆన్సర్ ఉంది, రివోల్ట్ ఆఫ్ 1857. అయితే దీన్ని లీడ్ చేసిన వ్యక్తి ఉమెన్ రాణి లక్ష్మీబాయి. ఇది 2 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా అడగచ్చు, ఏ ఇయర్లో అని అడగచ్చు. ఆ తర్వాత లీడ్ చేసిన వారి యొక్క పేరు కూడా అడగవచ్చు, అది రాణి లక్ష్మీబాయి. ఆ తర్వాత హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? మన ఇండియా యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్ మన ఇండియా యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత హూ స్టార్టెడ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఓకే ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేర్ డిడ్ ది జలియన్ వాలా బాగ్ మసాక్రే టేక్ ప్లేస్? జలియన్ వాలా బాగ్ మసాక్రే ఏ ప్లేస్లో జరగడం జరిగింది అంటే అమృత్సర్లో జరగడం జరిగింది. ఓకే, హూ వాజ్ ది నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలవడం జరుగుతుంది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలవడం జరుగుతుంది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా. ఇంకొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాకుండా ఓన్లీ వల్లభాయ్ పటేల్ అని ఇవ్వడం జరుగుతుంది. సో వల్లభాయ్ పటేల్ అన్న, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న ఇద్దరు ఒకే వ్యక్తి. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరిని పిలవడం జరుగుతుంది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత విచ్ ఈజ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? గంగా రివర్. మరి ఒక్కసారి చెప్తాను, ఇక్కడ లార్జెస్ట్ కాదు, లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏది అంటే గంగా రివర్, మన లాంగెస్ట్ రివర్. చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాట్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మన ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏమిటి అంటే అమరావతి. ఓకే, మనకు టోటల్ 28 స్టేట్స్ ఉన్నాయి. అందులో కొత్తగా ఫామ్ అయిన స్టేట్ యొక్క పేరు ఏమిటి అంటే తెలంగాణ స్టేట్స్. యాక్చువల్గా మన స్టేట్ ఎలా ఫామ్ అవ్వడం జరిగింది అంటే, సపోజ్ ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. ఇక్కడ మనకు తమిళనాడులో నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళకు సపరేట్ స్టేట్ కావాలి అని ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఎప్పుడైతే మన పొట్టి శ్రీరాములు ప్రొటెస్ట్ చేస్తూ చనిపోవడం జరుగుతుందో అప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక సపరేట్ స్టేట్ ఇవ్వడం జరిగింది. అలా సపరేట్ స్టేట్ ఫామ్ అయిన
దే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్. దానితో పాటు ఫస్ట్ లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ బేస్ మీద డివైడ్ అయిన స్టేట్ ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేటే. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఫామ్ అయిందే తెలంగాణ. అంటే ప్రజెంట్ న్యూలీ ఫార్మ్డ్ స్టేట్ ఏది అంటే తెలంగాణ స్టేట్. ఓకే. సో విచ్ ఈస్ ది బెస్ట్ ఫర్ కాటన్ కల్టివేషన్. కాటన్ కల్టివేషన్కి ఏ సాయిల్ బెస్ట్ సాయిల్ అంటే బ్లాక్ సాయిల్ ఈజ్ ది బెస్ట్ ఫర్ కాటన్ కల్టివేషన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే. ఆ తర్వాత విచ్ ఈజ్ ది లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో లార్జెస్ట్ డెజర్ట్ ఏది అంటే థార్ డెజర్ట్. మన ఇండియాలో లార్జెస్ట్ డెజర్ట్ ఏది అంటే థార్ డెజర్ట్. ఆ తర్వాత వాట్ ఈజ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 నార్త్ లాటిట్యూడ్నే మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్గా పిలవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్. ఆ తర్వాత వాట్ ఈజ్ ది టర్మ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క టర్మ్ అన్న ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ అన్న ఒకటే, 5 years. ఓకే. ఆ తర్వాత సీఎం యొక్క టెన్యూర్ కూడా 5 years. ఓకే. ఆ తర్వాత హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ది స్టేట్ 2 times చెప్పాను. హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే చీఫ్ మినిస్టర్ రావడం జరిగింది. 2 times ఎందుకు చెప్పడం జరిగింది అంటే మీరు ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకు ప్రెసిడెంట్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరంటే ప్రెసిడెంట్ వైఫ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ ఆఫ్ స్టేట్కి ఫస్ట్ పర్సన్ ఎవరంటే మనకు గవర్నర్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మున్సిపాలిటీలో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకు మేయర్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత వార్డులో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకు కార్పొరేటర్ రావడం జరుగుతుంది. రీసెంట్గా మనము గ్రాండ్ టెస్ట్లో చూసుకుంటే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది మున్సిపాలిటీకి సంబంధించింది. సో ఈ ఫస్ట్ పర్సన్ యొక్క హైరార్కీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మీకు క్వశ్చన్స్ రాయడంలో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ హౌజెస్ ఆర్ దేర్ ఇన్ పార్లమెంట్. మనకు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ హౌజెస్ ఉన్నాయంటే 2 types ఆఫ్ హౌజెస్ ఉన్నాయి. ఒకటి లోక్సభ. ఈ లోక్సభనే మనం ఏమని పిలుస్తామంటే లోయర్ హౌస్ అని పిలుస్తాం. ఈ లోక్సభనే మనము టెంపరరీ హౌస్ అని కూడా పిలుస్తాం. ఈ లోక్సభనే మనము టెన్యూర్ ఎంత అంటే 5 years అని పిలవడం జరుగుతుంది. ఇంకొక హౌస్ ఏది అంటే రాజ్యసభ. దీన్నే మనము పర్మనెంట్ బాడీ అంటాం. రాజ్యసభనే అప్పర్ హౌస్ అంటాము. దీని యొక్క ఎంపీ టెన్యూర్ 6 years ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రతి 2 yearsకి ఒకసారి 2/3 persons రిటైర్డ్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఈ రాజ్యసభ ఎల్లప్పుడూ పర్మనెంట్ బాడీ అని అనడం జరుగుతుంది. అంటే కొలాప్స్ ఎప్పుడు కాదు, పర్మనెంట్గా ఉండడం జరుగుతుంది. 2 yearsకి ఒకసారి ఎంపీస్ రిటైర్డ్ అవుతూ ఉంటారు, నామినేట్ అవుతూ ఉంటుంటారు. కాబట్టి ఇది పర్మనెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడైతే లోక్సభ వన్స్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వన్స్ గవర్నమెంట్ చేంజ్ అయితే టోటల్ లోక్సభనే మనకు కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకే దీనికి టెంపరరీ బాడీ అని, టెంపరరీ హౌస్ అని చెప్పడం జరిగింది. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ హౌజెస్ మనం ఇన్ పార్లమెంట్ అంటే 2 types ఆఫ్ హౌజెస్. సో చూడండి ఇక్కడ వచ్చింది లోయర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను, లోక్సభ. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏమిటి అంటే మనము పార్లమెంట్ దేనిని అంటామంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్, ఈ ముగ్గురిని కలిపితేనే మనకు పార్లమెంట్ అవ్వడం జరుగుతుంది. దాంతో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే
లోక్సభలో సపోజ్ బిల్ మనం ప్రవేశపెట్టిన, రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఆ బిల్ ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి పోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ప్రవేశపెడితే ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రెసిడెంట్ దానికి సిగ్నేచర్ పెడితే ఆ బిల్ యాక్ట్ మాదిరిగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ప్రెసిడెంట్ మ్యాక్సిమమ్ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి బిల్కి ఎప్పుడు ఆమోదం తెలపడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ప్రెసిడెంట్కి స్పెషల్ పవర్స్ అని ఉండడం జరుగుతుంది. అదేమిటి అంటే ప్రెసిడెంట్ బిల్ని హోల్డ్ చేసి పెట్టచ్చు. దాదాపు ఆల్మోస్ట్ 6 months వరకు ఆ బిల్లుని హోల్డ్ చేసి పెట్టే పవర్ ఎవరికి ఉందంటే ప్రెసిడెంట్కే మాత్రమే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేయడం జరిగిందంటే ఇందులో నుంచే మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేశాను. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను టాపిక్ మాదిరిగా డిస్కస్ చేయను, ఎందుకంటే వీడియో షార్ట్గా ఉండాలి, లెంత్గా కాకుండా మీరు 1 or 2 times వాచ్ చేయాలి. కాబట్టి దాంతోపాటు ఎగ్జామ్స్ ముందు రోజు రివైజ్ చేసుకోవడానికి షార్ట్గా ఉంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి కానీ ఏ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ కనిపిస్తుందో దానిని మాత్రము, ఏ క్వశ్చన్లో నుంచి ఇంకా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటామో ఆ క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ జీడిపి, చూడండి ఫుల్ ఫామ్ అని అడగడం జరిగింది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్నే మనము ఫుల్ ఫామ్ ఆఫ్ జీడిపి అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత విచ్ సెక్టార్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ సెక్టార్, అగ్రికల్చర్ అనేది మనకు ఇండియా యొక్క ప్రైమరీ సెక్టార్. అందుకే అగ్రికల్చర్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటాం మనం. అగ్రికల్చర్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో మనకు 3 types ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ సెక్టార్, 2 సెకండరీ సెక్టార్, 3 టెరిటరీ సెక్టార్. దీని గురించి కింద క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ రూరల్ ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాపులేషన్ దేని మీద ఆధారపడి ఉండారంటే అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉండారు. ఓకేనా. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ దేన్ని అంటామంటే మనము రైజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఎప్పుడైతే ప్రైజ్ యొక్క గూడ్స్ యొక్క ప్రైస్ రైజ్ అవుతుంటాయో దాన్నే మనం ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత హూ వ్రోట్ ది నేషనల్ యాంథమ్, ఇండియన్ నేషనల్ యాంథమ్ని ఎవరు రాసినారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ మన ఇండియన్ నేషనల్ యాంథమ్ని రాయడం జరిగింది. ఆ తర్వాత వెన్ డిడ్ ఇండియా గెట్ ఇండిపెండెన్స్, 1947. ఈజీ క్వశ్చన్, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే August 14th పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. August 15th ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రిపబ్లిక్ డే 26th January సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో August 15 అయితే ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే అయితే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే మన కాన్స్టిట్యూషన్ని అఫీషియల్గా అడాప్ట్ చేశాం కాబట్టి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మన ఇండియాని లాస్ట్ వైస్రాయ్ ఏ ప్లాన్ ద్వారా డివైడ్ చేయడం జరిగింది అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటి అంటే లాస్ట్ వైస్రాయ్ అన్న, ఆ తర్వాత ఫస్ట్ వైస్రాయ్ అన్న మనకు ఎవరంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే వ్యక్తి. ఓకే, సో ఆ వ్యక్తి పేరు మీదనే మనకు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యి లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని పెట్టడం జరిగింది. సో ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ మౌంట్ బ్యాటన్, లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ మౌంట్ బ్యాటనే. ఓకేనా. ఆ తర్వాత నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అనిమల్ టైగర్. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు నేషనల్ లాంగ్వేజ్ అనే చాలామంది నేషనల్ లాంగ్వేజ్ అంటేనే మనకు హిందీ అని పెట్టేయడం జరుగుతుంది.
లేదా ఇంగ్లీష్ అని పెట్టేయడం జరుగుతుంది. కానీ మన ఇండియాకు నేషనల్ లాంగ్వేజే లేదు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, మన ఇండియాకు నేషనల్ లాంగ్వేజ్ లేదు. హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి హిందీ ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్, బట్ మన ఇండియాకు నేషనల్ లాంగ్వేజే లేదు. ఓకే, సో హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది బ్రహ్మ సమాజ్? బ్రహ్మ సమాజ్ని ఎవరు ఫౌండెడ్ చేసినారంటే, ఫౌండర్ ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ఏ ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఆ తర్వాత హూ ఫౌండెడ్ ఆర్య సమాజ్? ఆర్య సమాజ్ని ఎవరు ఫౌండ్ చేశారు అంటే స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని ఫౌండ్ చేయడం జరిగింది. బోత్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఆ తర్వాత హూ వాజ్ ది లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా అని అడగచ్చు, లేదా లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరంటే బహదూర్ షా టూ. బహదూర్ షా టూ, అందరు 1 అని పెడతా ఉంటారు, కానీ ఫ్రెండ్స్ బహదూర్ షా టూ లాస్ట్ మొఘల్ ఎంపరర్. ఓకే, సో మామూలుగా మనం మొఘల్ ఎంపరర్ యొక్క ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవాలంటే ఈ భజసా అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము మొఘల్ ఎంపరర్ యొక్క ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే భజసాలో మొఘల్ ఎంపరర్ యొక్క ఫౌండర్ ఎవరంటే బాబుర్. బాబుర్ యొక్క కొడుకు ఎవరంటే హుమాయూన్. హుమాయూన్ యొక్క కొడుకు ఎవరంటే అక్బర్. అక్బర్ యొక్క కొడుకు ఎవరంటే జహాంగీర్. జహాంగీర్ యొక్క కొడుకు ఎవరంటే షాజహాన్. షాజహాన్ యొక్క కొడుకు ఎవరంటే ఔరంగజేబ్. ఈ షాజహాన్ అనే వ్యక్తినే మనకు తాజ్మహల్ కట్టించినవాడు. ఓకే, సో ఆ తర్వాత తాజ్మహల్ ఎవరి కోసం కట్టించినాడంటే మమతాజ్ బేగం. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ ఈ వాళ్ళ యొక్క ఫ్యామిలీ హైరార్కీ గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత హూ ఇంట్రడ్యూస్డ్ సబ్సిడరీ అలయన్స్? సబ్సిడరీ అలయన్స్ మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే లార్డ్ విలెస్లే అనే వ్యక్తి మనకు సబ్సిడరీ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే లార్డ్ డెల్ హౌసీ అనే వ్యక్తి మనకు డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూడండి, రివోల్ట్ ఆఫ్ 1857 ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఏ ఇయర్లో మనకు జరగడం జరిగింది అంటే 1857లోనే జరగడం జరిగింది. అయితే ఏ ప్లేస్ అంటే ఝాన్సీ అనే ప్లేస్లో జరగడం జరిగింది. అయితే దీన్ని లీడ్ చేసిన ఉమెన్ ఎవరంటే ఆల్రెడీ చెప్పాను, రాణి లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి రివోల్ట్ ఆఫ్ 1857ని లీడ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఫౌండ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఏఓ హోమ్. ఏఓ హోమ్ అనే వ్యక్తి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఫౌండర్. ఓకే, ఆ తర్వాత ఏ ఇయర్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండ్ చేయడం జరిగింది అంటే 1885. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1885లో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అనే స్లోగన్ ఎవరు ఇవ్వడం జరిగింది అంటే బాలా గంగాధర్ తిలక్ ఇవ్వడం జరిగింది. స్వరాజ్ అన్న హూ గేవ్ ది స్లోగన్ స్వరాజ్ అని అక్కడికి స్టాప్ చేసినా కూడా ఆన్సర్ బాలా గంగాధర్ తిలకే. అలా కాకుండా స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అన్న బాలా గంగాధర్ తిలకే. ఓకే, హూ పార్టీషన్డ్ బెంగాల్? బెంగాల్ని పార్టీషన్ చేసిన వ్యక్తి ఎవరంటే లార్డ్ కుర్జన్. లార్డ్ కర్జన్. ఓకే, సో ఇన్ విచ్ ఇయర్ అన్న అంటే 1905. బోత్ ఆర్ ఇంపార్టెంట్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఏ ఇయర్లో జరిగిందంటే 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎవరు చేయడం జరిగిందంటే లార్డ్ కర్జన్ అనే వ్యక్తి చేయడం జరిగింది. ఆ తర్వాత హూ స్టార్టెడ్ స్వదేశీ మూమెంట్? స్వదేశీ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇండియన్ నేషనలిస్ట్స్. ఇండియన్ నేషనలిస్ట్స్ స్వదేశీ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత
హూ లెడ్ సాల్ట్ సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహాన్ని లెడ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మన సాల్ట్ సత్యాగ్రహాన్ని లీడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత వెన్ డిడ్ డండీ మార్చ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. డండీ మార్చ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 1930లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఏ ప్లేస్లో స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే డండీ అనే ప్లేస్లోనే మనకు డండీ మార్చ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇన్ విచ్ ఇయర్ అంటే 1930. ఓకే. ఆ తర్వాత హూ ఫౌండెడ్ ఫార్వర్డ్ బ్లాక్, ఫార్వర్డ్ బ్లాక్ని ఫౌండ్ చేసిన వ్యక్తి ఫౌండర్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ని ఫౌండర్. ఓకే. హూ గివ్ స్లోగన్ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఓకే, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ఎవరు ఇవ్వడం జరిగింది అంటే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్నే ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ ఫౌండర్. ఆ తర్వాత గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే స్లోగన్ ఇచ్చిన వ్యక్తినే సుభాష్ చంద్రబోసు. బోత్ ఆర్ సేమ్, ఒకే వ్యక్తి ఐ మీన్. ఆ తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్, ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఆ తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇదే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. సో వెన్ వాస్ క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్డ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఇయర్లో క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్ చేయడం జరిగింది అంటే 1942లో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత హూ గేవ్ ది స్లోగన్ డూ ఆర్ డై, డూ ఆర్ డై స్లోగన్ ఎవరు ఇవ్వడం జరిగింది అంటే మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. వెన్ డిడ్ వరల్డ్ వార్ 1 బిగిన్స్, వరల్డ్ వార్ 1 మనకు ఎప్పుడు బిగిన్ అయ్యిందంటే 1914లో బిగిన్ అయ్యింది. అయితే సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు బిగిన్ అయిందంటే 1939లో బిగిన్ అయింది. ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటా పోతే డూ ఆర్ డై స్లోగన్ మహాత్మా గాంధీ ఎందుకు ఇవ్వడం జరిగింది, సో వరల్డ్ వార్ 2లో వలన ఇండియాకు బెనిఫిట్స్ ఏమేమి రావడం జరిగింది అని డిస్కస్ చేసుకుంటా పోతే వీడియో లెంత్ అయిపోవడం జరుగుతుంది. అది 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ అయిపోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ వీడియో మాత్రం నేను ఫస్ట్ రోమన్ 1 మార్క్స్ క్వశ్చన్కి డీల్ చేస్తున్నాను కాబట్టి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుంటా పోతున్నాను. సో దట్ వీడియో కూడా లెంత్ కమ్గా రావడం జరుగుతుంది. మీకు కూడా ఎగ్జాక్ట్ పాయింట్ ఆన్సర్ 1 మార్క్స్ కాబట్టి పాయింట్ టు పాయింట్ రాయాలి. అంతేగాని 1 మార్క్స్ క్వశ్చన్ పట్టుకొని ఒక పేజ్ రాసుకుంటే సో వేస్ట్ ఆఫ్ టైం. అందుకే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. హూ వాజ్ నోన్ యాజ్ ఫ్రంటైర్ గాంధీ అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్నే మనం ఏమంటామంటే ఫ్రంటైర్ గాంధీ అని పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. హూ ఫౌండెడ్ ది అలీగర్ మూమెంట్, అలీగర్ మూమెంట్ ఎవరు ఫౌండ్ చేయడం జరిగిందంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ మూమెంట్ని ఫౌండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత హూ ఈజ్ ది కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ అంటే మహాత్మా గాంధీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అన్న బిఆర్ అంబేద్కరే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న బిఆర్ అంబేద్కరే. ఆ తర్వాత హయ్యెస్ట్ పీక్ ఇన్ ఇండియాలో హయ్యెస్ట్ పీక్ ఏది అంటే K2 ఈజ్ ది హయ్యెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఓకే. విచ్ ప్లాట్యూ ఈజ్ కాల్డ్ డక్కన్ ప్లాట్యూ. మనం ఏ ప్లాట్యూని డక్కన్ ప్లాట్యూగా పిలవడం జరుగుతుంది అంటే సదరన్ ప్లాట్యూని మనము డక్కన్ ప్లాట్యూగా పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత విచ్ రివర్ ఈజ్ కాల్డ్ సారో ఆఫ్ బీహార్. ఏ రివర్ని మనం పిలవడం జరుగుతుంది అంటే కోసీ రివర్ని మనము సారో ఆఫ్ బీహార్గా పిలవడం జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. ఓకే, లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్ ఏది అంటే సుందర్బన్ డెల్టా.
లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. ఓకే, ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఏ స్టేట్లో ఉంది? విచ్ స్టేట్ హ్యాజ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అంటే గుజరాత్. ఓకే, లాంగెస్ట్ కోస్టల్ లైన్. స్మాలెస్ట్ స్టేట్ ఏది అంటే గోవా. లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఏది అంటే గుజరాత్. ఆ తర్వాత ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. సో స్మాలెస్ట్ స్టేట్, లాంగెస్ట్ కోస్టల్ లైన్, ఆ తర్వాత లార్జెస్ట్ పాపులేషన్ యూపీ. ఓకే, సో విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రివర్ ఫ్లో అవ్వడం జరుగుతుంది అంటే గోదావరి. ఓకే, విచ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇన్ ఇండియాలో ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉండడం జరుగుతుంది అంటే మాన్సూన్ క్లైమేట్ ఉండడం జరుగుతుంది ఇండియాలో. ఆ తర్వాత విచ్ ఈజ్ ది కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియాలో కోల్డెస్ట్ ప్లేస్ ఏది అంటే దరస్ అనే ప్లేస్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఆ తర్వాత విచ్ ఈజ్ ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? మన ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటే ఉలార్ లేక్. ఓకే, సో ఆ తర్వాత లాంగెస్ట్ డ్యామ్, నాట్ లార్జెస్ట్, ఓకే, లాంగెస్ట్ డ్యామ్ ఏది అంటే హీరాకుడ్ డ్యామ్ ఈజ్ ది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత విచ్ మినరల్ ఈజ్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ ఏ మినరల్ని మనము పిలవడం జరుగుతుంది అంటే కోల్ని మనము బ్లాక్ గోల్డ్గా పిలవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, విచ్ సాయిల్ ఈజ్ ది రెడ్ ఇన్ కలర్ ఏ సాయిల్? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. రెడ్ సాయిల్నే మనము రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి విచ్ సాయిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్, దట్ ఈజ్ రెడ్ సాయిల్. విచ్ స్టేట్ ప్రొడ్యూసెస్ మోస్ట్ రైస్? చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్ రైస్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడం జరుగుతుంది అంటే వెస్ట్ బెంగాల్ మనకు ఎక్కువ రైస్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత విచ్ సిటీ ఈస్ కాల్డ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అన్న ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అన్న బెంగళూరు ఎక్కడ రావడం జరుగుతుంది అంటే కర్ణాటకలో రావడం జరుగుతుంది. కర్ణాటక స్టేట్లో బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఆర్ ఎలక్ట్రానిక్ సిటీ ఈ రెండు పేర్లతో పిలవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు విచ్ ఈజ్ ది బిజియెస్ట్ ఓషన్ రూట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బిజియెస్ట్ ఓషన్ రూట్ ఇన్ ఇండియా అంటే నార్త్ అట్లాంటిక్ రూట్. ఓకే, విచ్ ఈజ్ ది బిజియెస్ట్ ఓషన్ రూట్ అంటే నార్త్ అట్లాంటిక్ రూట్. విచ్ లాటిట్యూడ్ డివైడ్స్ ఇండియాను డివైడ్ చేసేది ఏ లాటిట్యూడ్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాని డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత విచ్ ఫారెస్ట్ ఈస్ ఫౌండ్ ఇన్ హెవీ రైన్ఫాల్? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మనకు ఎక్కువ హెవీ రైన్ఫాల్ ఫౌండ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో. విచ్ క్రాప్ ఈజ్ గ్రోన్ ఇన్ వింటర్లో మనము ఎక్కువ ఏ క్రాప్ని గ్రోన్ చేయడం జరుగుతుంది అంటే వీట్ని గ్రోన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, విచ్ ఇరిగేషన్ డిపెండ్స్ ఆన్ రెయిన్ఫాల్? ఏ ఇరిగేషన్ రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది అంటే రెయిన్ ఫెడ్ ఇరిగేషన్. ఆ తర్వాత విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ హిమాలయాస్ నుంచి మనకు ఏ రివర్ ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది అంటే గంగా రివర్ ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాట్ ఈజ్ ది స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? ఆల్రెడీ డిస్కస్ చేశాను, గోవా. అదే మనకు లార్జెస్ట్ కోస్టల్ లైన్ అయితే గుజరాత్. ఆ తర్వాత లార్జెస్ట్ పాపులేషన్ అయితే ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఫేమస్ స్టేట్ ఫర్ టీ అస్సాం. లార్జెస్ట్ కాంటినెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, లార్జెస్ట్ కాంటినెంట్ ఏది అంటే ఏషియా కాంటినెంట్. ఆ తర్వాత డీపెస్ట్ ఓషన్, వాట్ ఈజ్ ది డీపెస్ట్ ఓషన్ ఏది అంటే పెసిఫిక్ ఓషన్ ఈజ్ ది డీపెస్ట్ ఓషన్. విచ్ గ్యాస్ ఈజ్ ది మోస్ట్ ఇన్ అట్మాస్ఫియర్? మన అట్మాస్ఫియర్లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంది అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంది. ఓకేనా, వాట్ ఈజ్ డెమోక్రసీ? లైక్ లాస్ట్ మనము
గ్రాండ్ టెస్ట్ చూస్తే ఎగ్జామ్ పేపర్ వాట్ ఈజ్ ఫెడరలిజం అన్నారు. ఫెడరలిజం అంటే ఏమిటి అంటే ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏ గవర్నమెంట్. అలాగే డెమోక్రసీ అంటే ఏమిటి అంటే ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ బై రూల్ ఆఫ్ ది పీపుల్. ఓకే, రూల్ ఆఫ్ ది పీపుల్ని మనం డెమోక్రసీ అంటాము. డిక్టేటర్షిప్ అంటే రూల్డ్ బై కింగ్. ఓకే, ఇక్కడ డెమోక్రసీ రూల్ ఆఫ్ ది పీపుల్. ఓకే, సో ఫెడరలిజం అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ గవర్నమెంట్. డిక్టేటర్షిప్ అంటే ఏ కంట్రీ హూ రూల్డ్ బై కింగ్. డెమోక్రసీ మీన్స్ రూల్ ఆఫ్ ది పీపుల్. ఓకే, సో ఈ మూడింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత హూ ఎలెక్ట్స్ ది ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే ఎలక్ట్రోల్ కాలేజ్ ద్వారా ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాట్ ఈజ్ ది మినిమం ఓటింగ్ ఏజ్. ఓటు వేయడానికి మినిమం ఏజ్ ఎంత అంటే 18 years. దీన్నే మనము ఏమంటామంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఏ హ్యూమన్ బీయింగ్ whether he or she may be completed 18 years of age, he or she is eligible for vote. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ మనిషి అయితే 18 years కంప్లీట్ అయ్యి ఉంటాయో ఆ వ్యక్తి ఓటు వేయడానికి అర్హుడు అని చెప్పడానికే మనము ఏమంటామంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఓకే, సో మినిమం ఏజ్ ఎంత అంటే 18 years. ఆ తర్వాత హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే టోటల్ 28 states. అందులో న్యూ స్టేట్ ఏది అంటే తెలంగాణ. ఓకేనా ఫ్రెండ్స్. హయ్యెస్ట్ కోర్ట్ ఏది అంటే సుప్రీం కోర్ట్. సో ఇక్కడ మనము కోర్ట్ చూసుకుంటే మనకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత హైకోర్ట్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు సుప్రీం కోర్ట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం జరగలేదు అంటే మీరు హైకోర్టుకి వెళ్ళవచ్చు. హైకోర్టు జడ్జిమెంట్ మీద కూడా మీరు సాటిస్ఫాక్షన్ లేకపోతే సుప్రీం కోర్టు వెళ్ళొచ్చు. ఒకవేళ సుప్రీం కోర్టులో ఇచ్చిన డిసిషన్లో కూడా మీరు సాటిస్ఫాక్షన్ కాకుంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఈజ్ ది హయ్యెస్ట్ కోర్ట్ అండ్ దట్ డిసిషన్ ఈజ్ ది ఫైనల్. ఆ డిసిషనే మనకు ఫైనల్. ఓకే, దాని తర్వాత మనకు ఒక ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ని హాని కలిగిస్తే మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ కాకుండా హైకోర్టు కాకుండా డైరెక్ట్ సుప్రీం కోర్టులో కేసు వేసే పవర్ దేనికి ఉంది అంటే కేవలం ఫండమెంటల్ రైట్స్కి మాత్రమే ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఇండియా ఆల్రెడీ చెప్పాను, ప్రెసిడెంట్. రియల్ ఎగ్జిక్యూటివ్, హూ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్, ప్రైమ్ మినిస్టర్. సో నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ప్రెసిడెంట్ ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్. రియల్ ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ మినిస్టర్. లోక్సభ టర్మ్ అంటే 5 years. ఆ తర్వాత రాజ్యసభ పర్మనెంట్ హౌస్, లోక్సభ టెంపరరీ హౌస్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. హూ అపాయింట్స్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేయడం జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి మీన్స్ ఇట్ ఈజ్ ఏ సుప్రీం లా. మన కాన్స్టిట్యూషన్ అనేది ఒక సుప్రీం లా. సెక్యులరిజం, వాట్ ఈజ్ సెక్యులరిజం మీన్స్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్. ఇట్ మీన్స్ whether it may be SC, ST, OC, BC, BCE, BCD, it may be ఏ క్యాస్ట్ అయినా సరే యాజ్ పర్ ఆర్టికల్ 14 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటున్నాం కదా. అలా అందరినీ సమానంగా చూడడమే మనము సెక్యులరిజం అంటాం. సో ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్. ఓకే, సో వాట్ ఈజ్ ఫెడరల్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే పవర్ షేరింగ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్, దాన్నే మనం ఫెడరల్ సిస్టమ్ అంటాం. సో మనకు ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఉన్నాయంటే టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఏ ఆర్టికల్ అంటే
ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ప్రతి ఒక్క పిల్లోడు అంటిల్ ది ఏజ్ ఆఫ్ 14 years హీ మస్ట్ బి స్టడీడ్ ఆర్ హీ మస్ట్ బి ఇన్ స్కూల్. ఏదైనా అంటే ఏ పిల్లోడు 14 years కన్నా బిలో ఉంటాడో ఆ వ్యక్తి ఆ పిల్లోడు కంపల్సరీగా స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి అనే మన ఏ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అంటే ఆర్టికల్ 21A. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, 3 చాలా ఇంపార్టెంట్. ఇది హూ మేక్స్ లాస్, లాని ఎవరు మేక్ చేస్తారు, ఎవరు క్రియేట్ చేస్తారు అంటే లెజిస్లేచర్. ఓకే. హూ ఇంప్లిమెంట్ ది లాస్ అంటే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్. ఓకే. ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు జ్యుడిషియరీ. ఓకే. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. లాని మేక్ చేసేవారు లెజిస్లేచర్, ఇంప్లిమెంట్ చేసేవారు ఎగ్జిక్యూటివ్, ఇంటర్ప్రిట్ చేసేవారు జ్యుడిషియరీ. ఓకే. వాట్ ఈజ్ ది పంచాయత్ రాజ్? పంచాయత్ రాజ్ అంటే ఏమిటి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని మనం ఏమంటాం? పంచాయత్ రాజ్ అంటాం. హూ హెడ్స్ ది పంచాయత్ రాజ్? పంచాయత్ రాజ్కి హెడ్ ఎవరు అంటే సర్పంచ్. సర్పంచ్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్ పంచాయత్. ఆ తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే క్లియర్గా డిస్కస్ చేశాను. ఓటింగ్ రైట్ టు ఆల్ అడల్ట్స్ హూ హ్యావ్ 18 years ఆఫ్ ఏజ్. ఓకే. వాట్ ఈజ్ ఎలక్షన్? ఎలక్షన్ అంటే ఏమిటి అంటే చూజింగ్ రిప్రజెంటేటివ్స్. మనము ఓటు వేసి చూస్ చేసుకుంటాం కదా రిప్రజెంటేటివ్స్ని, దానినే మనం ఏమంటామంటే ఎలక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత వాట్ ఈజ్ మెజారిటీ? మెజారిటీ అంటే ఏమిటి అంటే మోర్ దాన్ హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాం? మెజారిటీ అంటాం. ఓకే. వాట్ ఈజ్ అపోజిషన్? మొన్ననే మనకు ప్రీ ఫైనల్లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్. వాట్ ఈజ్ అపోజిషన్ అంటే ఏ పార్టీ అయితే రూల్లో ఉండదో, పార్టీ నాట్ ఇన్ పవర్, ఆ పార్టీనే మనం అపోజిషన్ అంటాం. అందుకే అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే రూలింగ్ పార్టీ అంత వర్క్ చేయడం జరుగుతుంది. లైక్ అపోజిషన్ ఎవరిని అంటామంటే కాంగ్రెస్ ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే. ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి 77 seats రావడం జరిగింది, బీజేపీకి 60 seats రావడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్కి ఉండడం జరిగింది. 60 seats బీజేపీకి తక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ పార్టీ అపోజిషన్ పార్టీ అవ్వడం జరిగింది. అంటే ఈ పార్టీ పవర్లో ఉంటుంది, సో తక్కువ వచ్చిన సీట్స్ వాళ్ళు పార్టీ అపోజిషన్ అంటే నాట్ ఇన్ పవర్లో ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు అపోజ్ చేస్తూ ఉంటేనే కదా వీళ్ళు కరెక్ట్గా వర్క్ చేసేది. లేకపోతే మన గవర్నమెంట్ సరిగా వర్క్, ఏ గవర్నమెంట్ అయినా అపోజిషన్ స్ట్రాంగ్ లేకపోతే రూలింగ్ అనేది, పరిపాలన అనేది సరిగ్గా జరగదు. సో అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత గవర్నమెంట్ వర్క్ కరెక్ట్గా చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ కోయలేషన్ అంటే అలయన్సెస్ ఆఫ్ ఏ పార్టీస్. సో అలయన్సెస్ ఆఫ్ పార్టీస్ మీన్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ఏపీలోనే బీజేపీ, జనసేన, ఆ తర్వాత టీడీపీ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 parties పొత్తు పెట్టుకున్నారు అంటారు కదా, ఆ దానినే మనం సింపుల్గా అలయన్స్ అంటాం. ఓకే. వాట్ ఈజ్ కోయిలీషన్ అంటే అలయన్సెస్ ఆఫ్ పార్టీస్. లైక్ మన ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు. ఓకే. సింగిల్ పార్టీ అయితే అనం. ఓకే. వాట్ ఈజ్ అలయన్స్ ఎవరితో లేదు అని. ఓకే. వాట్ ఈజ్ ఎకానమీ? సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్. సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఎకానమీ అంటే మనము ప్రొడక్షన్ చేసేదాన్ని, సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ని మనము ఎకానమీ అని పిలవడం జరుగుతుంది. చూడండి అక్కడ ముందు వాట్ ఈజ్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ జీడిపి అన్నారు, ఇక్కడ వాట్ ఈజ్ జీడిపి అంటున్నారు. అంటే జీడిపి మీన్స్ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్నే మనం జీడిపి అని పిలవడం జరుగుతుంది. వాట్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్? ఇన్కమ్ పర్ పర్సన్ అంటే ఇండివిజువల్ ఇన్కమ్, నాట్ ఏ ఫ్యామిలీ ఇన్కమ్. ఇండివిజువల్ ఇన్కమ్నే ఇన్కమ్ పర్ పర్సన్, దాన్నే మనం ఏమంటామంటే
పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. వాట్ ఈజ్ పావర్టీ? ల్యాక్ ఆఫ్ బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ అంటే తినడానికి తిండి, నిద్రపోవడానికి ఇల్లు లేని వ్యక్తులని మనం ఏమంటాం? పూర్ పీపుల్ అంటాము. అలాంటి బేసిక్ నీడ్స్ కూడా లేని వాళ్ళనే మనం ఏమంటామంటే పావర్టీ అని పిలవడం జరుగుతుంది. వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్? అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి అంటే ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళని మనము అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ అని పిలవడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వాట్ ఈజ్ ప్రైమరీ సెక్టార్? ప్రైమరీ సెక్టార్ అంటే ఏమిటి? అగ్రికల్చర్. ఓకే. సెకండరీ సెక్టార్ అంటే ఏమిటి? ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. టెరిటరీ సెక్టార్ అంటే సర్వీసెస్, ఏదైనా సరే హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ మనకు దేంట్లో వస్తాయి? సేవ చేసే పనులన్నీ దేంట్లో వస్తాయంటే టెరిటరీ సెక్టార్లో రావడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్ ఈ 3 స్ట్రాంగ్గానే ఉంటే ఆ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకు ఇండస్ట్రీస్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అగ్రికల్చర్ లేకపోతే రేట్స్ ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సర్వీసెస్ లైక్ హాస్పిటల్స్ లేకపోతే మనుషులు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏ స్టేట్లో ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ స్టేట్ హ్యాపీగా కూడా ఉంటుంది. దాంతోపాటు ఆ స్టేట్ యొక్క ఎకానమీ కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? వాట్ ఈజ్ డిమాండ్? ఎబిలిటీ టు పే హై. మార్కెట్లో దానికి వాల్యూ ఎక్కువ ఉంటే దాన్నే డిమాండ్ అని పిలవడం జరుగుతుంది. వాట్ ఈజ్ సప్లై? సప్లై అంటే ఏమిటి అంటే మన దగ్గర ఉండే గూడ్స్ని మార్కెట్లో సప్లై చేసేదాన్నే మనం సప్లై అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఎకానమీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, హిస్టరీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, సో సివిక్స్ ఆర్ పాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, జియోగ్రఫీ గురించి డిస్కస్ చేస్తున్నాము. అంటే మ్యాక్సిమం ఈ వీడియో మీరు 1 or 2 times వాచ్ చేశారంటే, అందుకే చెప్పినాను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో నుంచే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే టోటల్ యాక్షన్ ప్లాన్తో పాటు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్తో దానితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అండ్ గెస్ క్వశ్చన్స్ కూడా దీనిలో A to Z డిస్కస్ చేసేసాను. కాబట్టి ఈ వీడియో 1 or 2 times మీరు కంపల్సరీగా వాచ్ చేయండి. సో దట్ ఫస్ట్ రోమన్లో యూ క్యాన్ స్కోర్ ఏ గుడ్ మార్క్స్. ఓకే. సో వాట్ ఈజ్ ఏ మార్కెట్? మార్కెట్ అంటే ఏమిటి అంటే ప్లేస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఏ గూడ్స్నే మనం ఏమంటాం? మార్కెట్ అని పిలవడం జరుగుతుంది. వాట్ ఈజ్ బ్యాంకింగ్? బ్యాంకింగ్ అంటే ఏమిటి అంటే మనీ ట్రాన్సాక్షన్స్ జరిగేదాన్నే మనం బ్యాంకింగ్ అని పిలవడం జరుగుతుంది. అయితే బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ. ఓకే. ఆర్ ఎల్స్ హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్న ఆర్బీఐ. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్లో రైజ్ అవ్వడం, అంటే ప్రైజెస్ ఎక్కువ అయిపోవడము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక కేజీ రైస్ 10 రూపీస్ ఉంటే ఆ కేజీ రైస్ 25, 20 అయిపోవడం అంటే పెరగడం. ప్రైజ్ రైజ్ అవ్వడంనే మనం ఇన్ఫ్లేషన్ అని పిలవడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ సేవింగ్స్? సేవింగ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనీ కెప్ట్ అసైడ్. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి అంటే ఈ యూజ్ ఆఫ్ మనీ టు అర్న్, అంటే మనం ఏదైనా పెట్టుబడి ప్రాఫిట్ కోసం పెట్టి ఉంటాం కదా, దాన్నే మనం ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ అని పిలవడం జరుగుతుంది. వాట్ ఈజ్ క్రెడిట్? మనం అప్పు తీసుకుంటే దాన్ని క్రెడిట్ అంటాం, సింపుల్గా లోన్. ఓకే. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ క్వశ్చన్ 4 మార్క్స్కి 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్మాల్ సేవింగ్ గ్రూప్స్ అని దాని యొక్క అర్థం. ఓకే. కానీ 4 మార్క్స్ 8 మార్క్స్కి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. అది గ్లోబలైజేషన్ 2. ఓకే. సో 1 మార్క్ అయితే సింపుల్గా స్మాల్ సేవింగ్ గ్రూప్స్ అని పెట్టచ్చు. ఓకే. వాట్ ఈజ్ గ్లోబలైజేషన్? గ్లోబలైజేషన్ అంటే ఏమిటి అంటే వరల్డ్ ఇంటిగ్రేషన్నే మనము గ్లోబలైజేషన్గా పిలవడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ పబ్లిక్ సెక్టార్? వాట్ ఈజ్ ప్రైవేట్ సెక్టార్? మనం ఇది తెలుసుకోవాలి. ఏ ప్రాపర్టీ అయితే ఇండివిజువల్గా ఓన్ చేసి ఉంటారో, లైక్ ఒక ప్రాపర్టీని నేను పర్చేస్ చేసుకున్నాను అనుకోండి, ఆ ప్రాపర్టీ నాది అవుతుంది కాబట్టి అది ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్ని
పబ్లిక్ సెక్టార్ కూడా ఉండాలి. అంటే ముందు పబ్లిక్ సెక్టార్ని అర్థం చేసి ప్రైవేట్ అర్థమైంది కదా. ఏ ప్రాపర్టీ అయితే ఇండివిజువల్గా ఓన్ చేసి ఉంటామో, అంటే మనం మన ప్రాపర్టీ అని చెప్పుకుంటామో అది ప్రైవేట్ సెక్టార్ అంటాం. అదే పబ్లిక్ సెక్టార్ అంటే ఏ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ అంటే లైక్ రైల్వేస్, ఆర్టీసీ, బస్సెస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఎవరిది అంటే గవర్నమెంట్ది అంటాం. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎవరు? డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. అంటే ఇక్కడ రైల్వేస్ మీద ప్రతి ఒక్క సిటిజన్కి హక్కు ఉంది, ఆర్టీసీ బస్సెస్ మీద ప్రతి ఒక్క సిటిజన్ని హక్కు ఉంది, కాబట్టి దీన్ని పబ్లిక్ సెక్టార్ అని చెప్పడం జరిగింది. అదే ప్రైవేట్ సెక్టార్ అంటే ఇండివిజువల్, నేను పర్సనల్గా కొనుక్కున్నాను కాబట్టి నా ఇండివిజువల్ ప్రైవేట్ సెక్టార్ అని చెప్పుకోవడం జరుగుతుంది. కొన్ని పీపీఓ ఇప్పుడు రీసెంట్గా ఇష్యూ జరుగుతుంది, మెడికల్ కాలేజెస్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ చేయడానికి. అంటే ప్రైవేట్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్లో ఉండేదాన్ని ప్రైవేట్ సెక్టార్లో షేర్స్ లైక్ 50% వాళ్ళకి ఇచ్చేయడము. ఓకే, దీన్నే మనం ఏమంటాము? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని కూడా అని పిలవచ్చు. లేకపోతే రీసెంట్గా మన ఇండియన్ రైల్వేస్ అదానీ గ్రూప్స్కి ఎయిర్పోర్ట్స్ అదానీ గ్రూప్స్కి ఇచ్చినారు. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ అనేది ఇట్ ఈజ్ ఎ గవర్నమెంట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్, కానీ దాన్ని ప్రైవేటైజేషన్ చేశారు. సో ఇలా పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్లో ఇన్వాల్వ్ చేయడాన్నే మనం ఏమంటామంటే ప్రైవేటైజేషన్ అంటాం. ఓకేనా. వాట్ ఈజ్ సబ్సిడీ? సబ్సిడీ ఏమిటి అంటే ఏదైనా వస్తువు మనం కొనలేని కెపాసిటీలో ఉంటే, అది మనకు కంపల్సరీగా బేసిక్ నీడ్ ఉంటే అందులో గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది కదా. సో దానినే మనం సబ్సిడీ అంటాం. ఓకే, సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్యాస్ ఆర్ ఎలక్ట్రిక్ ఆటోస్ని ఎంకరేజ్ చేయాలి, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది అని గవర్నమెంట్ ఏం చేస్తుంది? 1 lakh రూపీ ఆటో ప్రైజ్ ఉంటే 75% గవర్నమెంట్ పే చేసుకుంటుంది, లేదా 50% గవర్నమెంట్ పే చేస్తుంది, రిమైనింగ్ 50% మీరు పే చేసుకోవాలి అంటారు. ఓకే, కస్టమర్స్ని, ఎందుకంటే పొల్యూషన్ని తగ్గించడానికి. సో అటువంటప్పుడు ఈ 50%నే మనం ఏమంటాం? గవర్నమెంట్ ఇస్తుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే సబ్సిడీ అంటాం. ఓకేనా. వాట్ ఈజ్ ఏ బడ్జెట్? బడ్జెట్ ఎప్పుడు ఎవరు ప్రవేశపెడతాడు అంటే ఫైనాన్స్ మినిస్టరే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే నిర్మలా సీతారామన్. ఓకేనా. బడ్జెట్ అంటే ఏమిటి అంటే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఒక ప్లాన్. ఇన్కమ్ అంటే ఎక్కడి నుంచి మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది, అండ్ ఎక్స్పెండిచర్ మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి దాన్ని ప్లాన్ చేయడానికే, ప్రాపర్ ప్లాన్ చేసి మనము పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్నే మనం ఏమంటామంటే బడ్జెట్ అంటాం. ట్యాక్స్ అంటే ఏమిటి అంటే గవర్నమెంట్ రెవెన్యూనే మనం ట్యాక్స్ అంటాం. సో వాట్ ఈజ్ ఇంపోర్ట్? ఇంపోర్ట్ అంటే ఏమిటి అంటే బయింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ. ఇంపోర్ట్లోనే ఐ ఉంది చూడండి. ఐ అంటే ఇంటర్నేషనల్ నుంచి మనం తీసుకుంటే దాన్ని ఇంపోర్ట్ అంటాము. మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటాం. ఓకేనా. మనం వేరే కంట్రీ నుంచి కొంటే ఇంటర్నేషనల్ నుంచి మనకు వస్తుంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ అంటాము. మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ కొంతమంది అంటూ ఉంటారు ట్యాక్స్ పేయర్స్ మేము, మన వలన గవర్నమెంట్ ఫీజెస్ ఉన్నాయి అవన్నీ. మామూలుగా జనరల్గా చూస్తే ట్యాక్సెస్ 2 types ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి. అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం డైరెక్ట్గా పే చేసేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు తెలియకుండానే మనం ఇండైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం. లైక్ డైరెక్ట్ ట్యాక్స్ మీన్స్ వాటర్ ట్యాక్స్ మనం డైరెక్ట్ పే చేస్తున్నాం, హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇండైరెక్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇండైరెక్ట్గా పే చేస్తున్నాము. అయితే ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్క సిటిజన్ ట్యాక్స్ పే చేస్తున్నారు, కానీ కొద్దిమంది మనం ట్యాక్స్ పే చేసుకుంటున్నామని చెప్పుకుంటూ ఉంటారు. నాకైతే తెలీదు వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారో. ఇండియాలో ప్రతి ఒక్క సిటిజన్ ట్యాక్స్ పే చేస్తున్నారు,
ఏదర్ ఇట్ మే బి డైరెక్ట్గా ఆర్ఎల్స్ ఇండైరెక్ట్గా అయినా సరే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనలిజంలో వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసాము. సీ రూట్ టు ఇండియా, వాస్కో డి గామా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు ఫౌండ్ చేశారు? ఏఓ హోమ్. ఐఎన్సి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది? 1885. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. బాలా గంగాధర్ తిలక్ స్లోగన్ ఇవ్వడం జరిగింది. సాల్ట్ సత్యాగ్రహ ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం, ఎవరు లీడ్ చేయడం జరిగింది? మహాత్మా గాంధీ. చాలా చాలా ఇంపార్టెంట్. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1942. డూ ఆర్ డై స్లోగన్ ఎవరు ఇవ్వడం జరిగింది? మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఆల్రెడీ డిస్కస్ చేశాను, బహదూర్ షా టూ. బహదూర్ షా టూ ఈజ్ ఏ లాస్ట్ మొఘల్ ఎంపరర్. ఆ తర్వాత డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఓకే, ఆ తర్వాత రివోల్ట్ ఆఫ్ 1857 ఏ ఇయర్లో జరిగిందంటే 1857లోనే జరిగింది. ఏ ప్లేస్ అంటే ఝాన్సీ. ఎవరు దీన్ని లీడ్ చేసినారంటే రాణి లక్ష్మీబాయి దీనిని లీడ్ చేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరంటే మహాత్మా గాంధీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్. ఓకేనా. సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు కాబట్టి ఎంకే గాంధీ. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్. ఇద్దరు ఒకరే కాబట్టి. ఇండియన్ ఇండిపెండెన్స్ టోటల్ డిస్కస్ చేశాను. ఏ ప్లాన్ అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఓకే, లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా. సో హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా K2. ఓకే, బెస్ట్ సాయిల్ అంటే మనకు బ్లాక్ సాయిల్ చాలా చాలా ఇంపార్టెంట్. లార్జెస్ట్ డెజర్ట్ థార్ డెజర్ట్. లార్జెస్ట్ డెజర్ట్ వేరు, డెల్టా వేరు. సో లార్జెస్ట్ డెజర్ట్ అయితే థార్ డెజర్ట్, లైక్ థార్ కార్ అనుకోండి. లార్జెస్ట్ డెల్టా అంటే సుందర్, అంటే అందంగా ఉంటుంది, అంటే అందంగా ఉంది కాబట్టి అది లార్జెస్ట్ పాపులేషన్ చూశారనుకోండి ఇండైరెక్ట్గా, సుందర్బన్ డెల్టా. ఓకే, సో లార్జెస్ట్ డెజర్ట్ అంటే థార్ డెజర్ట్, లార్జెస్ట్ డెల్టా అంటే సుందర్బన్ డెల్టా. లాంగెస్ట్ కోస్టల్ లైన్ గుజరాత్. స్మాలెస్ట్ స్టేట్ గోవా. లార్జెస్ట్ పాపులేషన్ స్టేట్ యూపీ. లాంగెస్ట్ కోస్టల్ లైన్ గుజరాత్. ఓకే, సారో ఆఫ్ బీహార్ కోసి. సో ఈ చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ ఇండియా. ఇండియా నుంచి ఏ లాటిట్యూడ్ మనకు